ఈ మొత్తం ఈ తవ్వ మొత్తం కిష్టపురంలో ఉన్నారా? అంతా ఎట్లా ఎంత భూమి ఉండేనా నీకు? మాకు 2 ఎకరాలు ఉండే. 2 ఎకరాలు. ఏం చేస్తున్నావు ఇంతకుముందు? ఇంతకుముందు ఏం లేదు, గిట్నే కూర్చుంటున్నా. కూర్చుంటున్నావు. అప్పుడు ఏం చేస్తుంటివి? అప్పుడు వ్యవసాయం చేసుకున్నా, ఇరిగేసుకున్నా. ఇప్పుడు మరి సాధన అయితే లేదా పోనీకి? ఇప్పుడేం శాతం అనేది కాంట్రాక్ట్ రాజ్యంలో అదే అడిగి పోవాలి రావాలంటే ఇబ్బంది కదా. అడిగి పోయేటోడు ఇప్పుడు భూమి పోయింది ఏమన్నా ఇది? మొత్తం పోయింది. మొత్తం పోయిందా? మొత్తం భూమి ఇల్లు అంతా నాశనం అయిపోయింది. నాశనమైనా? ఎట్లా మరి ఇప్పుడు ఏమన్నా వచ్చినాయి అమౌంట్ దానికి? భూమి పైసలు వచ్చినాయి. భూమి పైసలు వచ్చి మనిషిని పంచుకున్నాం అయిపోయింది. ఎంత 6 లక్షలు ఇచ్చిరా? 6 లక్షల కాడికి ఇచ్చారు. సరిపోయినాయా? ఏం సరిపోతాయి? బాకీలు కట్టుకున్నాము. వచ్చిన వాళ్ళు లేని వాళ్ళవి ఉట్టినే ఉన్నాయి. సరేనే. మీదే ఎక్కడున్నారో పోయింది. ఎక్కడున్నారో పోయింది. వచ్చినాయా పైసలు? వచ్చినాయా? 6 లక్షల కాడికి కట్టించారు. మేము 4 అన్నదమ్ములు పంచుకున్నాం. మరి పక్క పూట 12 లక్షలు కట్టించారు, మీకు 6 లక్షలు ఎందుకు కట్టించారు? అందరికీ అంతే వచ్చింది, మాకు కూడా అంతే వచ్చింది. పక్క పూట కొండపోషం అక్కడ 12 లక్షలు ఇచ్చారు ఎకరాకు. రంగనాయకులో 12 లక్షలు ఇచ్చారు. మరి మీకు ఎందుకు 6 లక్షలు ఇచ్చారంట? 14 ఊరకు 6 లక్షల కాడికే వచ్చింది. 14 ఊరు అంటే మీ తక్కువ భూములు లేవా? మీ మస్తు భూమి లేనా? అన్ని భూములే. మరి అన్ని భూములే. మరి అలా 12 మీకు 6 ఎట్లానంట? ఏమో మరి అట్లా కట్టించారు. ఇళ్ళ దగ్గర ఓలేళ్ళ దగ్గర మరి వాళ్ళే ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి నాటి అడుగుతా తోలేరు. ఇష్టంతో వచ్చిరంట కదా మీరు? ఇష్టంతో వెళ్ళిరంట కదా? ఇష్టంతో వెళ్తాము. అది చెబుతున్నాం. మెడలు బట్టి పోలీసులు అప్పచెప్పినాక ఏమైనా సామాన్ చదువుకొని రానియకనే పోయారు. దొంగ పెనాలు అయితే మాది అంతా అన్నీ పాయ. మీరు ఇష్టంతో వెళ్ళిరంటారు. మరి ఇష్టంతో ఇంటికి వెళ్ళారు. హరీష్ రావు కడుపులో పెట్టుకొని చూస్తానే కానీ హరీష్ రావు వాడు దొంగ, పక్కా దొంగ వాడు. వాడేం పడదు. అంతేనా? మరి ఇష్టంతో అయితే వెళ్ళలేరు, కష్టంతో వెళ్ళలేరు. మెడల్ బట్టి నువ్వు సామాన్ హైదరాబాద్లో కూడా ఇట్లనే మీ ఇండ్లు పోయినట్టే కొంతమంది ఇండ్లు పోతున్నాయి. వాళ్ళకి ఏమంటుండే హరీష్ రావు, వాళ్ళని ఏడవద్దు, వాళ్ళు మీ సెంటు భూమి పోనీయం, మీకోసం నేను ఉన్నా, మీకు మిమ్మల్ని ఆదుకుంటా అంటుండే హరీష్ రావు. మరి వాడు ఏమనుకుంటాడు తెచ్చిండి తోలిండి ఆయన సప్పుడు అయిపోయారంత భూమి ఇచ్చిన మంచిగా పడవు. ఇంత చీలకనో బోరకనో మనిషికి 10 ఎకరం ఇచ్చి ఆడ 2 ఎకరాలు పోయించట. 1 ఎకరం అంత ఇచ్చినా అయిపోవు. ఏది లేదు. వచ్చేటి ప్యాకేజ్ పైసలు రాలేదు చక్కగా. పరి కూడా ఆయన మెడ మీద కట్టేసి డిసెంబర్లో వాళ్ళే పెట్టి ఆయన నింపుకొచ్చుకోరు. దింపులో కొందరు నింపుకొచ్చారు, కొందరు ఏడుపు చూస్తే ఆయనకి ఏడుపు వస్తుంది. హరీష్ రావు కూడా ఏడుతుండు, మొన్న ఏడ్చిండు, బాధపడతా ఉండు. ఏడ్చుడు లంచ్ ఏడ్చుడు వాడు దొంగ. ఇప్పుడు ఈయన వంటేరు ప్రతాప్ రెడ్డి తెలుసా నీకు? బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి అంటారు మీ దగ్గర. చల్లబడ్డా? ఆయన ఏమంటుండు, అందరికి పైసలు వచ్చినాయి, ఓళ్ళకి ఏం బాధ లేదు, వీడు ఎవరు రావద్దు, అవసరం లేదు, మాకు పైసలు ముట్టినాయి, మా వాళ్ళని మేము మంచిగా చూసుకుంటున్నాం అంటుండు. ఎవరికి రాలే అన్ని ఆగమని అంత ఆగమ చేసి నువ్వేమంటావే? నాది అసలు కొట్టం కిందనే 20 కడీలు, ట్రాక్టరు భర్తలు, గుంట భూమి, ఒక్క పైసలు రాలే. కట్ట కిందనే ఏం రాలే గట్లా. మరి ఇప్పుడు హరీష్ రావు అందరికి వచ్చినాయి. బురుగుపల్లి ఈయన మొన్న చెప్తా ఉండు, మొన్న హనుమంతరావు వచ్చిండు కదా వీడికి, వచ్చినాక ఈయన బురుగుపల్లికి ఏమంటారు, ఆయన మీ ఊరు ఎక్కువ వంటేరు ప్రతాప్ రెడ్డిని బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి అంటారా? ఆయన ఏమంటారు, అందరికి పైసలు వచ్చినాయి అన్ని జూటా మాట్లాడుతున్నారు అంటుండు. అంత జూటనే, ఆయన జూటనే. ఆయన జూటనా? ఇప్పుడు మీ జూటనా? మరి మాదేం జూటమే. వచ్చినాక వచ్చినాయని చెప్తాం కానీ రాంది ఆపుదాం మాత్రమా మేము? మరి వచ్చినాయి, అందరికి వచ్చినాయని ఆయన వీడియో తీసి పెట్టిండు. ఇంకా మాకు తీసి పెడతారు. మాకు మంది ముంచుతాను. దెంగి గడ్డ మీద కూర్చున్నాను. అందరు దెంగి గడ్డ మీద కూర్చున్న మమ్మల్ని బాగా వదిలినట్టు. మరి ఏమన్నది చూడు చెప్తుండు. పైసలు వచ్చినాయని చెప్తుండు. ఇలా ఒక్క పైసలు రాలేవా? ఏమి చెక్ వచ్చినాక మారిపోయింది. అప్పుడు ఎవరున్నారు, పల్లిపాటి పట్టుబారి వాడు కొంత మోసం చేసినాడు. వాళ్ళు కూడా మోసం చేసిరా? చెక్కులు జేబులో పెట్టుకున్నాడు. 3 దినాలకు అంతా తపాదాలు అయ్యిండు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి పైసలు అందరికి వచ్చినాయి, రాజకీయం దగ్గర గురిరా అంటుండు వేరేటోళ్ళని. ఏం రాజకీయం అందరికి ఇవ్వనికి రాలేదు చక్కగా. అంతేనా?
ఎవరికైనా ఇస్తాను ప్యాకేజీలు ఎగరపోయి ముసలి ఇంకా కొందరు కోసేలకు కూడా ఉన్నాయి. అడిగినప్పుడల్లా వస్తూ ఉంటారు. ఓకే ఓకే వస్తూ ఉంటారు.